12.9 పెరిగింది. అప్పుడు 13.21, ఇప్పుడు 12.9 పెరిగింది. ఇది 8 మొత్తం కలిసి ఆవరేజ్ 9.18. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తలసరి ఆదాయం $3,169 ఆంధ్రప్రదేశ్, దేశం $2,361. దేశం కంటే ముందున్నాం. సౌత్ ఇండియా మనం అందరికంటే తక్కువ ఉన్నాం. కానీ ఓవరాల్గా $3,169 ఈ సంవత్సరానికి వచ్చాం. నెక్స్ట్, ఇది ఏపీ జిఎస్టిపి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ఎఫ్ఏఈ 2024-25కి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్. ఇవి ఎవ్రీ గవర్నమెంట్ విల్ డూ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మేము ఏపీ అట్ గ్లాన్స్ ఇచ్చి సోషియో ఎకనామిక్ సర్వే ఇస్తాం. అది రేపు బడ్జెట్లో వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ తయారు చేసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, జీవీఏ, జిఎస్డిపి పర్ క్యాపిటల్ ఇవన్నీ కూడా మీకు 23, 24, 24, 25 మీకు ఇచ్చాం. అప్పుడు 2,37,951 ఉంటే ఇప్పుడు 2,68,653 రూపాయలు ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. అదే మరిగా 8.2 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అప్పుడు పెరిగితే ఇప్పుడు 12.9% ఇప్పుడు పెరుగుతుంది. జీవీఏ అదే మరిగా జిఎస్టిపి 12.94. ఇక్కడ వచ్చినప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ బాగా గ్రో అయింది, 15.86. ఇది లో హ్యాంగింగ్ ఫ్రూట్. ఒక సంవత్సరం ఫోకస్ చేస్తే ఆ సంవత్సరం పంటలు వస్తాయి కాబట్టి అగ్రికల్చర్ పైన శ్రద్ధ పెట్టాం. ఆ శ్రద్ధ పెట్టిన దానివల్ల 15.8% వచ్చింది. అంత మునుపు కూడా 16.6% వచ్చింది. 5 ఏళ్ళు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు వ్యవసాయానికి, రైతుకి పండుగ. ఎప్పుడైతే ఆ చేసిన పనులన్నీ సక్రమంగా చేస్తున్నామో దానివల్ల వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. రెండోది, ఈరోజు మీరు చూసినప్పుడు 1,500 కోట్ల రూపాయలు బకాయిలుంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్లు అన్నీ పే చేసి 24 గంటల్లో డబ్బులు ఇవ్వగలిగాం. మాయిశ్చర్గా అన్ని స్ట్రీమ్లైన్ చేసాం. దిగుబడి పెరిగింది. చాలా వరకు కంట్రోల్ చేసి ఇది క్లియర్గా అన్ని విషయాల్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వ్యవసాయంలో ఏమేమి పెరిగిందని. ఇండస్ట్రీ సెక్టర్ మాత్రం 6.71 పెరిగింది. సర్వీస్ సెక్టర్ 11.7. ఆల్ ఇండియా లెవెల్లో అగ్రికల్చర్ 10% పెరిగింది. 6.6% ఇండస్ట్రీ పెరిగింది. 10.5% సర్వీస్ సెక్టర్ పెరిగింది. ఇది ఓవరాల్గా మీకు ఒక ఐడియా కోసరం. దెన్ నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇవి మొత్తం 3 సెక్టర్లలో పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈ పక్క ఆల్ ఇండియా సేమ్. ఇది ఓకే, ఇది కాన్స్టెంట్ ప్రైసెస్. అంటే మామూలుగా కరెంట్ ప్రైసెస్లో మనం తీసుకుంటాం. కాన్స్టెంట్ ప్రైసెస్ పోతే తగ్గుతుంది. కాన్స్టెంట్ ప్రైసెస్ పోయినప్పుడు జిఎస్డిపి 9.24% ఇప్పుడు వచ్చాం. అదే లాస్ట్ ఇయర్ 6.18కి వచ్చారు. పర్ క్యాపిటల్ 5.84కి వచ్చారు. మనం 9.23కి వచ్చాం. ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూసినప్పుడు జిఎస్టిపి 6.4, 5.3 పర్ క్యాపిటల్. ఆల్ ఇండియా లెవెల్లో తక్కువ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం దానికంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గర డబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది. 10% వచ్చేసాం. జనాభా తగ్గడం, జిఎస్టిపి పెరగడం, ఇవన్నీ కారణాలు ఉంటాయి. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రికల్చర్లో ఒక 5-6 సెక్టర్స్ ఉన్నాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీ, లాగింగ్ అండ్ ఫిషింగ్, అక్వాకల్చర్. ఈరోజు మనం చూస్తే 4,48,382 కోట్ల నుంచి 5,19,485 కోట్లు పెరిగింది. లాస్ట్ ఇయర్ 3.49 ఉంటే ఇప్పుడు 15.89 అయింది. అగ్రికల్చర్ 22.86, హార్టికల్చర్ 21.29, లాస్ట్ ఇయర్ -5.27.
హార్టికల్చర్ 5.78, లైవ్ స్టాక్ 5.63, 10.01. ఎప్పుడు మాట్లాడినా కూడా అమూల్ బేబీ మరుగు మాట్లాడుతానండి. అమూల్ తీసుకొచ్చి అయితే పెంచేసాను. పెంచితే ఏం పెంచారు? 5.63 పెరిగింది. ఇప్పుడు 10.01 వచ్చింది. చాలదు. మినిమం 15% పైన పెరిగే అవకాశం ఉంది. ఇది పేదవాళ్ళకు సంబంధించిన విషయం. లైవ్లీహుడ్ క్రియేట్ చేస్తుంది. దాని మీద శ్రద్ధ పెడుతున్నారు. ఫారెస్ట్ అండ్ లాగింగ్ 4.29, ఇప్పుడు 2.49. దీంట్లో ఆ రెడ్ శాండ్ వుడ్ అవన్నీ అమ్మడం వీలు కాలేదు. ఆ ప్రాబ్లం ఉంది. ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ 2.02కు పడిపోతే 16% పెంచాం. ఇది అవకాశం ఎక్కువ ఉంది. 25 నుంచి 30% పెరుగుతుంది. హార్టికల్చర్ 25% పెంచే అవకాశం ఉంది. లైవ్ స్టాక్ 15% పెంచే అవకాశం ఉంది. ఈరోజు అదే చెప్పాము మా వాళ్ళందరికీ. దాని మీద శ్రద్ధ పెట్టమన్నాను. అగ్రికల్చర్ కూడా మనం నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళి ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్, బయ్యర్స్ని తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఇప్పుడుండే ప్రైస్ కంటే బెటర్ ప్రైస్ వస్తుంది. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఆరోగ్యపరంగా అన్నిటికి కూడా. నెక్స్ట్, ఇది ఇండస్ట్రీ సబ్ సెక్టర్. ఇక్కడ మైనింగ్ అండ్ క్వారీయింగ్ మైనస్ ఉంది. లాస్ట్ టైం ఇంకా ఎక్కువ మైనస్ ఉంది. అది రికవర్ చేసాం, కానీ ఇంకా మైనస్ ఉంది. 1.38, లాస్ట్ టైం అయితే 22.75. మ్యానుఫ్యాక్చరింగ్ 11.44, ఈసారి 6.57. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఇవన్నీ 22.61. కన్స్ట్రక్షన్ 9.97, 10.47. ఆవరేజ్ అని మీరు చూస్తే ఇది ఓవరాల్గా ఆవరేజ్. నెక్స్ట్, ఇక్కడ దిస్ ఈజ్ వన్ సెక్టర్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఫర్దర్. బాగా చేయాల్సిన సెక్టర్ ఇది. ఇది మీరు చూసినప్పుడు ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ 9.65 నుంచి 11.32, రైల్వేస్ 5.94 నుంచి 6.43, ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ అండ్ స్టోరేజ్ 10.73 నుంచి 13.70, కమ్యూనికేషన్స్ 14.42 నుంచి 15.28, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ 10.28 నుంచి 14.61, రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డెల్లింగ్ 12.64 నుంచి 11.13, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 4.76 నుంచి 5.21, అదర్ సర్వీసెస్ 10.57 నుంచి 12.15. మొత్తం సర్వీస్ సెక్టర్లో 10.3 నుంచి 11.7. ఇవి వేరియస్ సెక్టర్స్. వీటికన్నిటికీ తక్కువ ఇన్వెస్ట్మెంట్. అట్ ది సేమ్ టైం కొంచెం ఫోకస్ చేస్తే టూరిజం 20% గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎకానమీని బట్టి సర్వీస్ సెక్టర్ ఎప్పుడు కూడా ముందుకెళ్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ లేకుంటే కోవర్కింగ్ స్పేస్ ఇవన్నీ వస్తే ఇంకా పెద్ద ఎత్తున ఊపు వస్తుంది. దీని మీద ఫోకస్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ మీకు ఈ మూడ్లో కూడా మీకు చూపించింది ఏ విధంగా ఎకానమీ గ్రో అవుతుందని చూపించాం. దానివల్ల తలసరి ఆదాయం ఎటు పెరుగుతుంది చూపించాం. లాస్ట్కి వచ్చేందుకు ఓన్లీ వన్ స్లైడ్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ కూడా మీకు చూపిస్తాం. దాని మీదనే నేను పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నా. నెక్స్ట్, ఇది 2016లో ఏపీ ఇవన్నీ పాపులేషన్ అన్నమాట 4.95 కోట్లు. తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో 122 కోట్లు. ఇప్పుడు 21 అయింది, 26కి వస్తున్న 143 కోట్లు. ఇండియా అయితే మంది 5.38. ఆల్ ఇండియా 1.8కి వస్తూ ఉంది, మంది 1.51కి వస్తూ ఉంది. 31 వచ్చే కొద్దికి 148 కోట్లు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ 5.42 కోట్లు, 1.72, 1.5కి వస్తున్నాం. 2046కు చూస్తే 161 కోట్లు, ఇక్కడ 5,42,00,000. ఇక్కడి నుంచి స్టాగ్నేషన్ వచ్చేసింది. 31 నుంచి వరుసగా స్టాగ్నేషన్, ఇంకా డిమినిషన్కి వస్తున్నాం. అంటే 31 నుంచే డిమినిషన్కి వచ్చేస్తాం. ఇప్పుడు మన రేటు కానీ ఇట్నే ఉంటే కంట్రీ కొంతవరకు పెరిగి అక్కడి నుంచి డిమినిషన్కి వస్తుంది. 51 తర్వాత కంట్రీ కూడా తగ్గిపోతుంది పాపులేషన్. దీనికోసం నేను ఏమంటున్నానంటే పాపులేషన్ మేనేజ్మెంట్, రీప్లేస్మెంట్ 2.0, 2.1 రీప్లేస్మెంట్. ఎవ్రీ కపుల్ 2.1 చిల్డ్రన్కి లైఫ్ టైంలో భర్తిస్తే దానివల్ల
సేమ్ పాపులేషన్ కంట్రోల్ అవుతుంది. ఎక్కువ అయితే ఎక్కువ అవుతుంది, తక్కువ అయితే తగ్గిపోతుంది. ఇప్పుడు ఎక్కడున్నాం మనం అంటే 2025 1.8 అక్కడ ఉన్నారు, ఇప్పటికే 1.93 21కే, అంటే కంట్రీలో కూడా పాపులేషన్ తగ్గుతూ ఉంది. మందైతే 1.51 ఇంకా బాగా తగ్గిపోయింది. సౌత్ ఇండియా మొత్తం డేంజర్ ట్రెండ్లో ఉంది, డేంజర్ సిగ్నల్స్ మోగుతున్నాయి. ఇంకా రాను రాను ఇప్పుడు సౌత్ కొరియా 0.7, జపాన్ సేమ్ థింగ్, ఈవెన్ యూరోప్లో జర్మనీ ఇవన్నీ కూడా సేమ్ థింగ్. చైనా కూడా ఇంక డిమినిషింగ్ పాపులేషన్. వాళ్లకు మనకు చూస్తే వాళ్ళ పాపులేషన్ మనకంటే ఎక్కువ ఉండి వాళ్ళు మనకంటే తగ్గారు. ఇప్పుడు మన జనాభా పెరిగింది. ఇది కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ మనం కూడా తగ్గుతాం. సో దిస్ ఈజ్ వేర్ పాపులేషన్ యాజ్ అసెట్, ఆస్తి జనాభానే. అది మర్చిపోయి సంపద సృష్టిస్తున్నామని జనాభాను మర్చిపోతే మనం సృష్టించిన సంపద ఎవరికి ఇవ్వాలనో మనకే తెలియదు. కడాలి శ్మశానంగా తయారవుతుంది. పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఏం చేయాలో ఎవరికి తెలియదు. ఆ ఎయిర్పోర్ట్ని, ఆ రోడ్లు వెడల్పుగా ఉంటాయి, దాని మీద పోయే మనుషులు ఉండరు. ఆ పరిస్థితి వస్తుంది. సో వీ మస్ట్ నో హౌ టు విజువలైజ్ థింగ్స్, వర్క్ ఫార్వర్డ్. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే నేను చెప్పాలనుకున్నది మీకు క్లియర్గా ప్రభుత్వం ట్రాక్లో పెడుతున్నాం. సంపద సృష్టించడం 15% ఈ సంవత్సరం 12.94 వచ్చిందంటే ఇప్పటికే దగ్గర 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ట్రాక్లో పెట్టాం, పోలవరాన్ని డయాఫామ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నాం, డబ్బులు కూడా ఉన్నాయి, ఇంకా ఎగ్జిక్యూట్ చేయడం ఒకటే. 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు కాబట్టి అది అయిపోతుంది. తర్వాత ఎట్లా పెంచుకోవాలో అవన్నీ పెంచుకుంటాం. అదే సమయంలో పోలవరం పూర్తయ్యే సమయంలోనే ఏదైతే పోలవరం నుంచి బనకచెర్ల, గోదావరి, పెన్నా నదుల అనుసంధానం చేస్తే మనం మీరు చూశారు అమెరికాలో వన్ ఆఫ్ ది మోస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది సిలికాన్ వ్యాలీ. సిలికాన్ వ్యాలీలో నీళ్లు లేకుండా డ్రై అయిపోయి 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి బూడిదైపోయింది. దాని మీద అందరూ పెద్ద సినిమా వాళ్ళందరూ ఎక్కువ నీళ్లు వాడేశారు, ఇక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయి, గార్డెన్స్ పెట్టుకున్నారు, మొత్తం అంతా కూడా మాకు నీళ్లు లేవు, డ్రై అయిపోయింది, మొత్తం దెబ్బతిన్నాం అనే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ వాటర్, దిస్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ పాపులేషన్. వాటర్ అండ్ పాపులేషన్ ఈ రెండు కరెక్ట్గా కానీ బ్యాలెన్స్ చేయగలిగితే ఇక్కడ అన్నీ మన చేతల్లో ఉన్నాయి. టెక్నాలజీ ఉంది, భూమి ఉంది, అవకాశాలు ఉన్నాయి, ఆకాశం హద్దుగా పనిచేయచ్చు. బట్ 1% గ్రో అయితే ఎంత ఇంపాక్ట్ ఉందో మీరు చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్కి వస్తాను, ఒకసారి చూసుకోండి మీరు. డబుల్ కానీ గ్రోత్ అయితే 4.5 టైమ్స్ పెరుగుతుంది. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం. నెక్స్ట్ ఇదేనా గ్రోత్ సినారియో. కదా నెక్స్ట్ ఇది. ఈ స్లైడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇది ఇంతవరకు మీకు ఎవరన్నా ఆలోచన వచ్చిందో లేదో నాకు తెలియదు. 7.5%కి 15%కి డిఫరెన్స్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13 లక్షల నుంచి 58 లక్షలు. ఎవరన్నా 58 లక్షలు కావాలనుకుంటారా, 13 లక్షలు కావాలనుకుంటారా? అందరూ తెలివైన వాళ్ళే కదా, వాళ్ళకంటే మనం తెలివైనడుగా ఉండాలి అంతే. మన ప్రజలు కూడా తెలివైనడుగా ఉండాలి. నేను ఒక్కడనుకుంటే చేసేది లేదు. మీరు వ్యూస్ రాయడం పోయి వాస్తవాలు రాయాల, ప్రజల్ని చైతన్యవంతులు చేయాల. అదేదో నా ఒక్కడి రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నారు మీరంతా. కొంతమంది అజెండా ఉంటుంది, హిడెన్ అజెండా. కానీ చాలామందికి మనందరికీ జీవితంలో బాగుండాలని కోరుకుంటాం. నేను జీవితంలో బాగుండాలంటే ఏం చేయాలో చెప్తున్నాను. అందరూ చేయగలుగుతారు. లాస్ట్ ఇయర్ 8% గ్రో అయితే ఈసారి ఎందుకయ్యా మనం?
1% గ్రోత్ ఎంత డిఫరెన్స్ చెప్పాను కదా. 1% నేను చెప్పిన తర్వాత లాస్ట్ టైం 3.5% ఎక్కువ గ్రో అయ్యాం. దానివల్ల ఎంత లాభం వస్తుందో కూడా దీన్ని ఒకసారి మీరు వేరే చేసుకోవచ్చు కదా. అందుకే నో యాక్షన్, నేను అందుకే నేను విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను కదా. అట్ట కాదు, నేనేమంటానంటే నేను మిమ్మల్ని ద్వారా ప్రజలకి ఎప్పటికప్పుడు జవాబుదారీతనం తీసుకొచ్చి నేను చెప్పింది వాళ్ళు అర్థం చేసుకుందని నన్ను నేను వస్తే అభివృద్ధి జరుగుతుందని ఒప్పుకున్నారు. అభివృద్ధి అంటే ఏంటి అని అర్థమైంది. ఇప్పుడు రోడ్లు వేసాం, నిన్న అందరూ రోడ్లో వచ్చారు, లాస్ట్ ఇయర్ గుంతల్లో ఉన్నారు. కనపడలేదు డిఫరెన్స్? డెవలప్మెంట్ కాదా అది? పోలవరం శ్మశానం అన్నారు, ఇప్పుడు పోలవరం ట్రాక్ చేశాం, పనులు పెట్టాం, భూమి విలువ పెరగల. రేపు రాబోయే రోడ్లన్నీ వేస్తే ఆటోమేటిక్గా ఆస్తి విలువ పెరుగుతుంది. హైదరాబాద్ ఎట్ట పెరిగింది? సేమ్ థింగ్ కదా. 1,00,000 రూపాయల ఆస్తి హైటెక్ సిటీ దగ్గర నా కళ్ళ ముందరనే కొన్ని రోజులు పోతానే అది 1 కోటి అయింది, 1 కోటి 40 కోట్లు అయింది, 40 కోట్లు 100 కోట్లు అయిపోయింది ఎకరా. దట్ ఈజ్ వెల్త్ క్రియేషన్. ఎందుకు పెంచారంటే అది వితండవాదం. అందుకే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వే ఫార్వర్డ్ నేను తయారు చేశాను. ఏ సెక్టర్లో ఏం చేయాలనో నిర్దిష్టమైనటువంటి పాలసీలు తీసుకొచ్చాను. 22, 23 పాలసీలు తీసుకొచ్చాను, పెట్టుబడులు తీసుకొచ్చాం, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చాను. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇచ్చాను. ఈరోజు ఇవన్నీ కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడతా. ఏ జిల్లా ఎట్ట గ్రో అయ్యారు చెప్తాను. చెప్పిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ అయ్యామంటాను. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెడతాం, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. ఎడ్యుకేట్ చేసి నేను అనుకున్న లక్ష్యాలను నెరవేరడం కోసం ప్రతి ఒక్కరిని డ్రైవ్ చేస్తాం. మినిస్టర్, సెక్రటరీస్, కలెక్టర్స్, అడ్మినిస్ట్రేషన్ మొత్తం. అప్పుడు సాధ్యమవుతుంది. నేను ఒక్కడే చేస్తే కాదు, ప్రజలు కూడా చేస్తాం. ప్రజలకు ఏం చెప్పారు? నన్ను నమ్మారు. ఏమని నమ్మారు? అభివృద్ధి చేస్తారు, సంపద వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, రెండోది మాకు వెల్ఫేర్ జరుగుతుంది. ఇప్పుడు నేను ఇది 58 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందనుకో, ఖర్చు పెడతారు కదా. పెడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. మళ్ళీ ఆ డబ్బులు ఎవరికి ఖర్చు పెడతాం? పేదవాళ్ళకి ఖర్చు పెడతాం. ఇట్ ఈస్ ఎ సైకిల్. సంపద సృష్టించకుండా ఖర్చు పెడతా ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అప్పులు చేసి వివరిస్తారు. ఇప్పుడు మాకు అప్పు ఇవ్వడం. దట్ ఈస్ ది సినారియో. అప్పు తీసుకున్న తర్వాత కడతామంటే నమ్మకం ఉంటే అప్పిస్తాడు, లేదంటే ఎందుకు ఇస్తాడు? ఒకరోజు మొహమాటంతో మాట్లాడతాడు, 2 రోజులు తప్పించుకుంటాడు, 3 రోజులు తిరగబడతాడు. నువ్వు నా డబ్బులు కట్టవా, కథలు మాట్లాడుతున్నావని. మొన్న కూడా మాది కొన్ని బ్యాంక్ అకౌంట్స్ అన్ని వస్తే గీగదులు ఆడాం. తెలంగాణలో ఇవన్నీ వస్తే దాన్ని కరెక్ట్ చేసుకున్నాం మేము. దిస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్. ఎప్పుడు నేను చెప్పేవాడిని, బ్యాంకుల్లో అప్పు పుట్టాలంటే, డబ్బులు రావాలంటే, తక్కువ వడ్డీ రావాలంటే విశ్వసనీయత ముఖ్యం, క్రెడిబిలిటీ, రేటింగ్ ముఖ్యం. అది స్టేట్ గవర్నమెంట్కి కావచ్చు, కంపెనీకి కావచ్చు, వ్యక్తికి కావచ్చు. దెన్ ఓన్లీ నీకు ఇవన్నీ వస్తాయి. సో దిస్ ఈజ్ వేర్ ఎవ్రీబడి 13 లక్షలకు ఆగిపోతారా, 58 లక్షలు కావాలనా అని ఆలోచించుకునే సమయం వచ్చింది. తెలుగుదేశం పార్టీ కంటిన్యూగా ఉంటే 58 లక్షల ఆదాయం వస్తుంది 47కి ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తికి. అదే అతను అలాంటి వాళ్ళు ఉంటే ఈ 13 లక్షలు 21 లక్షల్లో ఇంకా ట్రాప్లో ఉంటారు. అది కూడా వస్తుంది చెప్పలేము. అప్పులు ఎక్కువైపోయినాక ఏం చేస్తారు? ఇప్పుడు ఇచ్చేవాడు అప్పులు ఇచ్చేవాడు రాడు. ఇప్పుడుండే ప్రస్తుతం రేట్ చూస్తే 160 చూస్తే 25 years అవన్నీ కూడా వర్క్. అప్పుడు అదే అప్పుడు పెరుగుతుంది, కానీ ఇది పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, కానీ ఇది తగ్గుతుంది. అంతే పెరుగుతుంది. అవును, పెరిగింది. ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అంటే చెప్పలేము. ఒక్క స్టేజ్ దాటిన తర్వాత ఇండియా కూడా స్టెబిలైజ్ అయితే డాలర్ కూడా మ్యాచ్ కావచ్చు. అది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే
మ్యాచ్ అయ్యే అవకాశమే లేదు సార్. అది చూడాలి, దాన్ని నేను కూడా కొంచెం ఎగ్జామిన్ చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇచ్చింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గూగుల్ చేస్తే పీపీపీ పెట్టుకుంటే వాల్యూ అసలు ఆ సినారియోకి మీరు వేసిన లెక్కకి ఎక్కడ సొంతం లేదు. పర్చేసింగ్ ప్యారిటీ ఇప్పుడు ఇంకొకటి ప్రాబ్లం ఉంది, అన్ని కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు జపాన్కి పోతే రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ లేదు, డిఫ్లేషన్ ఉంది. ధరలు తగ్గుతున్నాయి, మన దగ్గర పెరుగుతున్నాయి. కొన్ని కంట్రీస్కి పోతే టూరిజం ఈజ్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అయిపోయింది. సినిమాలు తీయడం కూడా ఈజీ అయిపోయినాయి. ఇక్కడ కంటే అక్కడ తీయడం తక్కువ ఖర్చుతో అయిపోతున్నాయి. దీస్ ఆర్ ఆల్ వేరియస్ సినారియోస్ వీఆర్ ఫేసింగ్ నౌ. అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ డబ్బులు సంపాదిస్తున్నారు, అందుకే హోటల్లో కూడా ఒక రూమ్ చూస్తే ₹1,00,000. అక్కడ పోతే 20,000 30,000 వచ్చేస్తున్నాయి. సేమ్ రూమ్, సేమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ అనామలీస్ ఉన్నాయి. అవుట్ టు బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ మ్యాటర్ ఆఫ్ టైం. సార్ ఇప్పుడు ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్ సెంట్రల్ గవర్నమెంట్ కదా సార్, ఎఫ్ఆర్బిఎం లిమిట్ 3.5% పెంచమని ఎప్పటి నుంచో వాళ్ళు పెంచాలి కదా, మన రాష్ట్రమే కదా, వాళ్ళకు ఉండేది 29 ఉన్నాయి కదా, అన్నిటికీ పెంచాలి కదా. మీకు మన చేతుల్లో ఉండే పనులు మనం చేసుకుంటూ వాళ్ళకి దగ్గర ఏం చేయాలో గట్టిగా మాట్లాడి అది ఎంతవరకు అవుతుందో అంతవరకు అవుతాయి. మనం ఒకరికే చేయరు, దేశానికి మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిలబడాలంటే మన సమర్థత పెంచుకోవాలి, మనం కష్టపడాలి, మనం తెలివితేటలతో బతకాలి. అదే నేను పిల్లలకు కూడా చెప్తున్నా. అందుకే ఎల్లుండి మళ్ళీ మేము రేపు కేబినెట్ మీటింగ్ ఉంది, ఎల్లుండి కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఏది కూడా క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. టెక్నాలజీని కూడా నేను పర్ఫెక్ట్గా ఉపయోగించుకో ముందుకు పోవాలనుకుంటున్నాను.